అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఈ వీడియోలో బాదుషాలు ఎలా చేయాలో చూద్దాము. చిట్టి చిట్టి బాదుషాలు స్వీట్ షాప్ లాగా చాలా బాగుంటాయి. దానికోసం మైదా పిండి ఒక 2 స్పూన్స్ తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా హీట్ చేసుకొని ఒక 3 స్పూన్స్ వరకు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అందులోకి చిటికెడు సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు పెరుగు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు షుగర్ సిరప్ కోసం ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా హీట్ అయ్యేంత వరకు మనము ఈలోపు బాదుషాల్ని తయారు చేసుకొని పెట్టుకుందాము. కొంచెం కొంచెం పిండి తీసుకొని బాదుషాలు తయారు చేసేసుకుందాము. ఈ విధంగా చిన్న చిన్న బాదుషాలు ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అన్నీ కూడా ఇలా తయారు చేసుకున్న తర్వాత వాటర్ హీట్ అయిపోయి ఉంటాయి. షుగర్ వేసుకొని ఒక కప్పు వరకు షుగర్ అంతా బాగా కరిగేంత వరకు కరిగించుకొని ఇందులోకి ఇలాచి పౌడరు, లెమన్ జ్యూస్ వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం థిక్గా పెట్టుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి. బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న బాదుషాలన్నీ వేసుకొని స్టవ్ ఆపేసేయాలి. ఒక 10 మినిట్స్ అలా వదిలేసామంటే బాగా ఉడికి పైకి లేస్తాయి అనమాట. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఆ తర్వాత షుగర్ సిరప్లో వేసేసుకొని ఒక 20 మినిట్స్ అలా వదిలేసి సర్వ్ చేసుకుంటే జ్యూసీగా బాదుషాలు రెడీ అయిపోయి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.